మనము పరిశుద్ధాత్మను పొందాలంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మనలో ఉండాల్సింది ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం. ఆమేన్. ఏ మనసు ఉండాలి? విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపం కలిగిన మనసు, శుద్ధ హృదయం ఎప్పుడైతే ఉందో ఆ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. నేను వెళ్తాను, వెళ్ళిపోవడం మీకు మేలు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు. ఏమన్నాడు ఆయన? నేను వెళ్తేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయనను పంపిస్తానంటే తండ్రి అనే దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు దేవులు కాదు నాన్న, ముగ్గురు విభిన్న భావాలు కలిగిన ఒకే ఒక్క దేవుడు. ఆమేన్, ఆమేన్. పరలోకంలో తండ్రిగా యెహోవాగా ఉన్నాడు. ఆయనే కుమారుడైన యేసుక్రీస్తుగా వచ్చాడు. భూమి మీద ఆయన పేరు యేసుక్రీస్తు. పరలోకంలో యేసుక్రీస్తు కాదు ఆయన పేరు. పరలోకంలో ఆయన పేరేంటి తెలుసా? యెహోవా. ఆమేన్. పరలోకంలో ఆయన పేరేంటి? యెహోవా. కానీ భూమి మీద యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆయన పేరేంటి? ఏం పేరు చెప్పండి? ఏం పేరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఒకే దేవుడు అంతే. ఆమేన్. ఒకే దేవుడు. అవును. ఒక దీపం వెలుగుతుందనుకో, అందులో వెలుగుంటుంది, అగ్ని ఉంటుంది, ఇంకా ఏముంటుంది? అందులో వేడి ఉంటుంది, అగ్ని ఉంటుంది, వెలుగు ఉంటుంది. మూడు కలిసి ఉంటాయి. అవునా? ఈ మూడు కలిసి ఉన్నదని దీపం అంటారు. అలాగే తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారే తండ్రి అనే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆయన వెళ్ళిన తర్వాత తండ్రిని వేడుకొని ఆయన ఉత్తరవాదైన పరిశుద్ధాత్మను పంపించాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు వాడు, కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి కానీ చచ్చుబడిపోయినాయి, పోలియో కాళ్ళలో ఊచకాళ్ళతో ఉన్నాడు. అదే సమయంలో అదే మందిరానికి అభిషేకంతో నింపన్న పేతురు అపోస్తలులు వెళ్ళారు. హల్లెలూయా. పేతురు యోహాను లోపలికి వెళ్తున్నప్పుడు వారిని ఈ యొక్క కుంటివాడు భిక్షం అడిగాడు. ఏమడిగాడు? ఈ కుంటివాడు ఏమడిగాడు? పేతురు యోహాను లోపల వాడు భిక్షం అడగగా పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమంటారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టి వారి యందు లక్ష్యం. కానీ అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు. ఏమన్నాడు పేతురు? వెండి నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు డబ్బులు మా దగ్గర లేవు. వాడు కుంటివాడిని భిక్షం అడిగాడు. అయ్యా ధర్మం చేయమని అడిగాడు. అంటే అడిగిన వెంటనే పేతురు ఆగి వాడి వైపు చూశారు. చూసి మా వైపు చూడన్నారు. ఏమన్నారు? మా వైపు చూడు అన్నారు. సమయంలో ఆ కుంటివాడి వీళ్ళ దగ్గర ఏమైనా భిక్షం దొరుకుతుందని చూస్తే వెండి బంగారాలు మా దగ్గర నీకు ఇవ్వడానికి, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాం. ఆమేన్ అని చెప్పి మాకు కలిగినదే మీకు ఇస్తామని చెప్పి వారి దేవం దొరికిన వెండి బంగారం మాకు కలిగింది నీకు ఇచ్చిచున్నామని చెప్పి నజరేయుడని యేసుక్రీస్తు నామం నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలు బలమునందెను, వాడు దిక్కును లేచి నడిచాను. ఆమేన్. అపోస్తలుల ద్వారా చేసిన పాస్ట్ మిరాకిల్ అండి దేవుడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత. ఇప్పుడు ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయాలి? అడుగుడి, వెతుకుడి, తట్టుడి. దేన్ని? ఆమేన్. మీరు డబ్బును అడగకండి, మీ సమస్యలు తీర్చమని అడగకండి, మీ కుటుంబ ప్రాబ్లం కోసం అడగకండి. అవసరం లేదండి. మీరు అడగకముందే మీ అవసరం లేదో మీ దేవునికి తెలుసు. ఆయన అడగమన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆయన వెతకమన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆయన పొందుకోమన్నది, తట్టమన్నది ఏంటంటే పరిశుద్ధాత్మని అడగమన్నాడు ఆయన. అవును, ఈరోజు మనం పరిశుద్ధాత్మని అడగాలి, అడిగి పొందుకోవాలి సహోదరి సహోదరు. ఎప్పుడైతే ఆయన ఏమన్నాడు? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చదివినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. ఆమె అప్పుడు స్పిరిచువల్గా బలపడతాం, అప్పుడు ఆత్మీయంగా బలపడతాం, అప్పుడు నీ ప్రార్థన స్థితి మారిపోతుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షం ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయనే ప్రార్థన చేస్తాడు. నీ మోకాళ్ళను ఆయన బలపరుస్తాడు. ఒక ఆదరణకర్త నీ తోడు ఉంటాడు, ఒక ఉత్తరవాది నీ పక్షం ఉంటాడు. ఆయన నీ కోసం మొరపెడుతూ ఉంటాడు. ఇటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం
నువ్వు భారము కలిగి ప్రార్థన చేసి విరిగి నలిగిన మనసుతో కన్నీటితో దేవుని అడిగి ఉపవాసం ఉండి ఒక గదిలోకి వెళ్ళి ప్రత్యేకింపబడి నువ్వు గనక కొద్ది దినములు గనక దేవుని దగ్గర గనక ఓజాడితే ఒకరోజు నువ్వు కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం పొందుతావు. ఆమేన్. ఎందుకో తెలుసా, ఈరోజు నువ్వు స్వస్థత పొందినా బలం ఎందుకు పొందలేకపోతున్నావు? ఆ ఆవిలెంతలు, ఆ ఒళ్ళనొప్పులు, ఆ నిద్రమబ్బు, ఆ యొక్క బద్ధకము, ఆ సోమర్తనం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీలో? ఏం లేదు లోపల, కరెంట్ లేదు. కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది. నువ్వు ఫ్యానవే, మంచిగా స్పీడ్గా తిరిగే ఫ్యానవే, లోపల ఏం లేదు, కరెంట్ లేదు. కరెంట్ ఉండాలి ముందు, కరెంట్ రావాలి. అందుకే ఆ కరెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీతో, నీపై నీకు సహాయంగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. ఆయన నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నీలో ఉన్న పాపములన్నీ ఆయన ఒప్పింపు చేస్తాడు. నీ హృదయ స్థితిని అంతా కడిగేసి నిన్ను పరిశుద్ధపరిచి ఒక నూతన సృష్టిగా మార్చేస్తాడు. నీ అడుగులు జారిపోకుండా బండ మీద నిలబెడతాడు. ఎందుకో తెలుసా, ప్రభు రాకడ వరకు మనకు సహాయంగా ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ప్రభు రాకడ వరకు ఎవరు మన సహాయంగా ఉంటారు? హోలీ స్పిరిట్. ఇంగ్లీష్లో ఆయన పేరేంటి? హోలీ స్పిరిట్. హల్లెలూయా. అవును, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనం పొందాలి సహోదరి సహోదరు. ఆయన్ని అడగాలి. ఎందుకంటే లోకం ఆయన్ని చూడదు, లోకం ఆయన్ని పొందదు. ఆమేన్. కానీ మీరైతే పొందుతారన్నాడు. లోకం ఆయన్ని ఎరగదు, లోకం ఆయన్ని చూడంటే లోక సంబంధమైన వ్యక్తులు దాన్ని పరిశుద్ధాత్మ దానిని అనకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అని రాయబడింది. ఏమని రాయబడింది? పరిశుద్ధాత్ముడు అని రాయబడింది. కనుక ఆ పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే భారం కలిగి పొందుకుంటామో, దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వస్తుందో, అప్పుడు మీరు ప్రార్థన జీవితం చేంజ్ అయిపోద్ది, మీ విశ్వాస జీవితం చేంజ్ అయిపోద్ది, మీ ఆరోగ్య స్థితి చేంజ్ అయిపోద్ది, మీ కుటుంబ పరిస్థితులన్నీ చేంజ్ అయిపోతాయి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఎందుకంటే పరిశుద్ధాత్మలో ఫలములు ఉన్నాయి, వరములు ఉన్నాయి. ఇవన్నీ సాయంత్రం చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎలా చెప్తున్నాను, సాయంత్రం పరిశుద్ధాత్మ వరములు ఫలముల కోసం చెప్తాను. కనుక మనమందరం దేనికోసం అడగాలి చెప్పండి? పరిశుద్ధాత్మ. అప్పుల కోసమా? అనారోగ్యాల కోసమా? డబ్బుల కోసమా? ఉద్యోగాల కోసమా? వ్యాపారాల కోసమా? ఏమొద్దు, ఇవన్నీ ప్రభువుకు తెలుసు. ఇవన్నీ ఎవరికి తెలుసు? మీరు అడగకముందే మీకు అక్కరగా ఉన్నవేమో మీ తండ్రి తెలుసు. నేను అడిగానండి, నా అప్పులు తీర్చమని అడగల, నాకు ఇల్లు కట్టి ప్రభు అని అడగల, నాకు పెళ్లి చేయ ప్రభు అని అడగల. అప్పటికేమో పెళ్ళి కూడా కాలేదు. నేను అడిగింది ఏం అడగడం స్టార్ట్ చేసిన దైవజన్ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయనలో ఉన్న ఆత్మ నేనైనా ఎలాగైనా పొందుకోవాలని, ఒక బలమైన ఎలాగైనా పొందుకోవాలంటే, ఏ విధంగా సరే ఆత్మను పొందుకోవాలి, నేను కూడా ఆత్మను పొందాలని ఒక పట్టుదల, ఒక జీల్, దాంతో ఎక్కువ ప్రయాసపడ్డాను. ఒకరోజు దేవుని ఆత్మ బలంగా తాకిందండి. దేవునికి స్తోత్రం. ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపోలేదు నన్ను. ఆమేన్. ఎప్పటికైనా సజీవుడుగా నాతోటే ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడేది నేను కాదు, నాలో ఉండి ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో, ఈ సువార్త నడిపించే శక్తి నాకు లేదు. ఈరోజు సేవకులను అభిషేకించడం కానీ, సంఘాలు కట్టడం కానీ, అనేక సువార్తలు చేయడం కానీ, వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరచడం కానీ, మనం పొందుకోవాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. దేవునికి అగ్నితో మనం నింపబడాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మన కాలు జారిపోకుండా, కుడియడంలో తొట్టిల్లు పోకుండా, మనం పడిపోకుండా, మన బలహీనతల్లో మన అధైర్యపడుతున్నప్పుడు, మనం కృంగిపోయినప్పుడు మనం బలపరిచి నిలబెట్టి నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే. దయచేసి కృంగిపోకుండా సహోదరి సహోదరు. మీ ప్రతి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, ప్రతి ఇంట్లోనే బాధలు ఉన్నాయి. బాధలు లేని వారు, సమస్యలు లేని వారు ఎవరు లేరు ఈ లోకంలో, అందరూ ఉన్నారు. కానీ మనం కృంగిపోవద్దు. దయచేసి ధైర్యంగా నిలబడాలి. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతామో, ఎందుకంటే ఆ దత్తపుత్రాత్మ అబ్బా తండ్రి అని పిలిచే ఆ పరలోకపు పరిశుద్ధాత్మ మనందరి మీదకి దిగిరాబోతుంది. హల్లెలూయా. అందరం దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడతాం. ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మశక్తి నింపబడతాం. నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ? అటువంటి వారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.